ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఎలాగ? ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళైతే కొంచెం అంటే బజర్తో మోగింది, ఏంటో అర్థం కాల. ఓహో వరల్డ్ కార్డ్ వస్తున్నారేమో అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అమ్మో డ్యాన్స్ చేస్తున్నారు, డిస్కో లైట్ లాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వచ్చి హాల్లో నుంచోండి అనగానే వీళ్ళందరూ ఏంటి నుంచోమన్నారు, వైల్డ్ కార్డ్ వస్తున్నారు ఎంట్రీ చేయాలా అన్నట్టుగా అర్థం. తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మీ సామాన్లన్నీ సర్దుకొని వచ్చేసి ఎవరైతే నామినేషన్స్ ఉన్నారో వాళ్ళైతే వరుసగా ఉంచోడని చెప్పగానే అందరూ మణికంఠ వెళ్ళిపోతారని మణికంఠ ఫిక్స్ అయిపోయారు. అందరూ కూడా వీళ్ళు వెళ్ళిపోతారని ఫిక్స్ అయిపోయారు. నాకు ఇక్కడ ఓవర్గా అయితే సీత బాగా ఎమోషనల్ అయిపోయింది. అందుకే అటాచ్డ్ కాబట్టి విష్ణు కన్నా నైనికకి బాగా అటాచ్డ్ కాబట్టి తనే నామినేషన్ కూడా చేసింది కాబట్టి తనైతే బాగా ఎమోషనల్ అయిపోయింది. బాగా ఎమోషనల్ అయిపోయింది. సో అందరికీ ఎవరి కాళ్ళకి అయితే ఫిక్స్ అయిపోయారు, నేను వెళ్ళిపోతా అనుకున్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. ఆదిత్య ఓం గారు కూడా ఫిక్స్ అయిపోయారు. అంటే మణికంఠ కూడా ఫస్టే వెళ్ళిపోతాడు అనుకున్నాను, బట్ అలా బజర్ రాగానే మణికంఠ మాత్రం ముందే గమనించారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కొమ్మేసి అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయాడు ముందే. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ వస్తుందని చెప్పేసి. మరి అతనికి ఎలా తెలిసిందో, ఒక బిగ్ బాస్ ఏమన్నా సీక్రెట్గా పంపించడేమో. ఇప్పుడు తనైతే కరెక్ట్గా చెప్పాడు అక్కడ. సో మిగతా వాళ్ళందరూ బ్యాగులు సర్దుకొని వచ్చేసి అక్కడ నుంచోగానే సో నాకు విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం వీళ్ళు మిగతా వాళ్ళందరూ సేవ్ అయిపోయారు, వీళ్ళు మాత్రం నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళనైతే ఆ 3 గీతలో నిలబెట్టిన తర్వాత అసలు ఎక్కువ ఓట్స్ ఆదిత్య ఓం గారే పడింది. సో నాకు ఇక్కడ ఆదిత్య ఓం గారు అనిపించినప్పుడు నాకైతే ఎక్కడా కూడా ఆదిత్య ఓం గారు ఇప్పుడు సపోజ్ పృథ్వీని తీసుకున్నాం, పృథ్వీ వచ్చేసి ఆదిత్య ఓం గారిని నైనికాని పెట్టాడు. నైనికాని పెట్టినప్పుడు నాకు అనిపించింది తన గేమ్లో ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్కరు కనిపించారు, ఆదిత్య ఓం గారు కూడా కనిపించారు, అలాగే విష్ణుప్రియ కూడా కొంచెం కనిపించింది. బట్ నైనిక ఎక్కడ గేమ్ లేదు. నాకైతే నైనికాని అంటే చీఫ్కి అనర్హురాలు, తనకి వెనక నాకు వెనక అనర్హురాలు అన్నట్టుగా అని చెప్పేసి తనని చక్కగా విమర్శి చెప్పారు. సో ఆయన గేమ్ గమనిస్తున్నాడు, ఎవరు ఎలా ఉంటున్నారు అనేది గమనిస్తున్నాడని నాకు బాగా అర్థమైంది అక్కడ పృథ్వీది. సో ఎవరైతే ఆదిత్య ఓం గారికి ఓట్ చేశారు, అంటే ఇప్పుడు నిఖిలే కావచ్చు, నిఖిల్ చెప్పాడు సో ఆయనకు గేమ్లో ఉన్నట్లేదు, యాక్టివ్ లేడు, ఎక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా చిన్న పాయింట్స్ ఇవేంటంటే ఇవన్నీ కాదు, హౌస్లో చాలా ఎక్కువగా ఉంటున్నాడు ఆయన. ఏదో నామినేషన్స్ గురించో లేదంటే గేమ్ గురించో లేదా విధాంటి వాటి గురించి చెప్తే బాగుంటుంది కానీ బట్ ఏదో పర్సనల్గా తీసుకొచ్చి చెప్పినట్టుగా ఆయన లేరు అన్నట్టుగా అసలు గేమ్ గమనిస్తున్నారో లేదో కూడా తెలియదు. పక్కన గురించి చూసుకునే అంత టైం కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే హౌస్లో ఉన్న ఆడవాళ్ళ గురించి పట్టించుకోవాలి, అన్నిటి గురించి పట్టించుకోవాలి, అన్నిటి గురించి ఓదార్చే యాత్రలు చేయాలి, కానీ గేమ్ గురించి పట్టించుకునే ఆలోచన లేదనిపించింది నిఖిల్ గారికి. సో నిఖిల్ గారు ఇక్కడ గేమ్ గురించి చూసుకుంటే ఆదిత్య ఓం గారిని అయితే ముందుకు నెట్టరు, ఎందుకంటే ఇక్కడ ఫేరిజంగా కొంచెం వాళ్ళు అంటే నైనిక అండ్ విష్ణుప్రియ కొంచెం ఇద్దరు ఆడవాళ్ళు మిస్ అయిపోతారేమో, ఇద్దరు ఒకరు మిస్ అయిపోతారేమో అన్నట్టుగా సేవ్ చేసారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓదార్పు యాత్రలు కావాలి కదా, వాళ్ళిద్దరు ఫేవర్ మంచిగా ఉంటారు. అండ్ విష్ణుప్రియ వచ్చేసి బయట ఫ్రెండ్, నైనిక వచ్చేసి లోపల హౌస్లో ఫ్రెండ్, ఇలా ఫ్రెండ్స్ని సేవ్ చేసుకునే విధంగా చేశారా నిఖిల్ గారు అన్నట్టుగా నాకు అయితే అనిపించింది. సో యష్మి గురించి మాట్లాడుకుంటే యష్మి ఆల్రెడీ తన ఫేవరిజం చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే నైనిక అండ్ విష్ణుప్రియ కూడా తనకి ఫ్రెండ్సే కాబట్టి కంపల్సరీగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఫేవరిజం చేసేసి ఆదిత్య ఓం గారు అయితే చేసేసి ఎన్ని పాయింట్స్ ఆఫ్ అసలు నామినేషన్స్లో నాకు అసలు నచ్చలేదు. ఇంకా నబిల్ వచ్చాడు, కాస్తో కూస్తో విష్ణుప్రియని కూడా నామినేట్ చేయడానికి అంటే అనర్హురాలు అనడానికి కారణం కాబట్టి తనైతే గేమ్స్ గురించి కూడా మాట్లాడి తను ఎక్కడో తక్కువ ఉంది అనుకున్న విష్ణుప్రియ మేము చూసిన విష్ణుప్రియ కాదు అనిపించింది కాబట్టే నేను ఓట్ చేస్తున్నాను అని చెప్పేసి విష్ణుప్రియకి ఓట్ చేయడం అనేది అంటే తనని నామినేట్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఎలిమినేషన్స్లో మణికంఠ గురించి మాట్లాడుకుంటే మణికంఠ ఎంత ఏడుస్తున్నాడు అంటే ఎంత నాకు అక్కడ తన మీద ఏడుపు కారణం ఓవర్ యాక్షన్ అని అనిపించింది. ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించింది అంటే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో కానీ లేదా షోలో కానీ తను మాట్లాడే మాటలు కానీ ఎమ్మని ఏడవడం, ఆ తర్వాత ఎమ్మని నవ్వటం, ఇలా పర్సనాలిటీ షిఫ్ట్ అవడం కానీ నాకు ఇక్కడ చూసుకున్నప్పుడు తను కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు, ఏదో సింపతి కోసం చేస్తున్నాడు అనేది పర్టికులర్గా అక్కడ అంటే కన్వే అయిపోతుంది అనమాట చూసుకుంటే. సో అక్కడ వరకు కట్ చేశారు, బిగ్ బాస్ ఏడ్చింది అదంతా, బట్ కాకపోతే తను ఏడ్ చేసి బాగా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. సో నాకు ఎందుకంటే ఆ విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటి నాకు అనిపించింది. తను వేసిన పాయింట్ కూడా అంటే ఆదిత్య ఓం గారు ఏంటి వాళ్ళిద్దరు కొంచెం హౌస్లో ఉన్నట్టున్నారు, మీరు ఉన్నట్టు కనిపించట్లేదు అని. అరే బాబు నాకు అనిపించింది ఏంటంటే మీరే ఉండట్లేదు మణికంఠ గారు, మిగతా వాళ్ళందరూ ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు ఎప్పుడు మూలకెళ్ళి ఏడుస్తూ ఉంటాం, కెమెరాలు మీ దగ్గర పెట్టుకుంటాం, కానీ మీరు ఎక్కడ హౌస్లో ఉన్నట్టు అనిపించలేదు. నాకు అనిపించలేదు అసలు మీరు పర్టికులర్గా ఉన్నారని. ఆదిత్య ఓం గారు హౌస్లో ఉన్నట్టుగానే తెలుస్తుంది, అందరితో మాట్లాడుతున్నారు, అందరితో కలివిడిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా ఉన్నారు. కానీ
ఇక్కడ చూసుకుంటే హౌస్లో లేనిది ఎవరంటే నైనిక. సో నైనికాని నామినేట్ చేస్తుంటే బాగుండేది చాలామంది. బట్ ఆదిత్య ఓం గారి మీద అంటే అందరికీ ఎగనెస్ట్గా ఉన్నారు. అండ్ రూమ్లో హౌస్లో పెద్దవాళ్ళు కొంతమందితో ఆయనతో బౌండింగ్ కుదరట్లేదు అన్నట్టుగా ఆయన చేయడం. ఇంకా సీత కూడా ఫేవరిజంగా అంటే పక్కా సీత అయితే వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజు, అందుకని నేను సీతని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంది. అంటే అది ఆదిత్య ఓం చేయాలనుకుంటున్నాను అని చెప్పి సీత ఉంది. సో ఇక్కడ గ్రూప్ విజయం అని తెలిసిపోద్ది, వాళ్ళు సేవ్ చేయాలనుకొని చేసినట్టే తెలిసిపోతుంది పక్కా మాట్లాడుకుంటే అలాగే. సో ఈ ఎమోషనల్ అతను కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది, కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయడం వల్ల కొంచెం మంచిగానే అనిపించింది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది, వాళ్ళిద్దరు సేవ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంతవరకు అన్ఫేర్గానే ఆయన ఎలిమినేషన్ అయితే జరిగిందని నాకు అనిపించింది. ఇంకోటి చూసుకుంటే ఇంకా ఇంకో నామినేషన్ వచ్చేసి ప్రేరణ గారు వచ్చేసి నైనికాని అయితే చేశారు. సో ఇక్కడ కూడా నైనికా గారు చాలా అంటే నైనికాని చేయడం ప్రేరణ గారు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ గేమ్ని అబ్జర్వ్ చేస్తుంది, ఎవరు ఎలాగ ఉన్నారనేది. ఏం గేమ్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఆదిత్య ఓం గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. లాస్ట్ 2 days చూసుకుంటే అసలు విష్ణుప్రియది నైనికాది అసలు గేమే లేదు. సో ఆదిత్య ఓం గారు గేమ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన ప్రతి వీక్ నుంచి కూడా కొంచెం పెరుగుతూ వస్తున్నారు, ఆడుతూ వస్తున్నారు, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటున్నారు. సో నాకైతే ఆదిత్య ఓం గారు సేవ్ అవడం కావాలి. నైనిక అయితే నామినేట్ చేస్తానని చెప్పేసి నైనికాని నామినేట్ చేసింది. చాలా మంచి డిసిషన్ తీసుకుంది, గేమ్ని గమనిస్తుంది, ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని చూస్తుందని ప్రేరణ చూస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట, నా అభిప్రాయం ప్రకారం. ఇంకా ఇక్కడ ఆయన్ని సరే లాస్ట్లో బిగ్ బాస్ కూడా చెప్పేశారు అనమాట, మీ అభిప్రాయ ప్రకారం మీరు చెప్పారు కదా, సో ఇప్పుడు ఎలిమినేట్ అవుతుంది ఆదిత్య ఓం అని చెప్పేసి చెప్పడం ఇక్కడ నాకు ఇది అన్ఫేర్ రీజన్గా కనిపించింది. సో ఇక్కడ అన్ఫేర్ చేయడానికి కూడా ఒక కారణం ఉండొచ్చేమో, రీజన్ ఉండొచ్చేమో అని నా మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 5 సీజన్లో చూసుకుంటే 5 సీజన్లో చూసుకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో ఎలిమినేట్ అయిన వ్యక్తి హౌస్ అంటే సీక్రెట్ రూమ్లో ఉండి వాళ్ళని గమనిస్తూ అలా చూసుకున్నారు. సో ఇప్పుడు కూడా అలాంటి ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? ట్విస్ట్లు టర్న్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో ఆయన సీక్రెట్ రూమ్లో ఉండి ఈ వీక్ ఆగి నెక్స్ట్ వీక్లో ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అంటే ఎవరైనా చూసుకొని తన జోడీ ఎవరైనా బేబక్క ఇంకెవరైనా కలుపుకొని ఇద్దరితో ఎలిమినేట్ లోపలికి ఇస్తారు కాబట్టి బడ్డీతో రావాలి కాబట్టి బడ్డీతో లోపలికి వస్తారా అనే విధంగా అయితే నాకు అనిపించింది. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా, ఎందుకంటే ఆయన గేమ్ ఉంది. అలాగే గేమ్ ఉన్న అభయ్ నవీన్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఆదిత్య అంటే గేమ్ ఉన్న శేఖర్ భాషా గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళకి గేమ్స్ ఉన్నాయి, బాగా ఆడగలిగారు, బాగా చేయగలిగాడు. చిన్న ఫాల్స్ అంటే తప్పుడు నిర్ణయం హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు, ఫేరిజంగా ఆడారు, లేదంటే కొంచెం బయాజ్డ్గా ఆడారని అనుకోవచ్చు. అలా ఆడి తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. ఈ అభయ్ నవీన్ కానీ కొంచెం నోరు ఎక్కువైపోయి అలా ఎలిమినేట్ అయిపోయారు. బట్ మన శేఖర్ భాషా గారు అయితే కొంచెం అన్ఫేరిజం వల్లే వెళ్ళిపోయారు. సో ఇంకా అలా చూసుకుంటే బేబక్క కూడా కొంచెం అలాగే వెళ్ళిపోయినట్టు అని కూడా అనిపిస్తుంది. సో అలా కొంతమంది ఇలా వెళ్ళిపోయారు. నైనిక అయితే ఓటింగ్ ప్రకారం చాలామంది సోనియా ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలామంది ఓటేయలేదు, ఆయన బిహేవియర్ చూసి చాలా తక్కువ మంది ఓటేశారు. సో ఆమె అయితే ఫేరే, మిగతా వాళ్ళందరూ కొంచెం అన్ఫేర్. ఎందుకంటే గ్రూపిజం సెలెక్ట్ చేసి వీళ్ళు వెళ్ళాలా లేదా అని తెలుసుకొని అప్పుడు వెళ్ళారు కాబట్టి, అంటే హౌస్మేట్స్ అడిగే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ తీసుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఫేరిజం చేసుకుంటారు కాబట్టి అందువల్ల నాకు అనిపిస్తుంది అనమాట. సో వస్తే వాళ్ళతో బడీగా ఆదిత్య ఓం గారు మళ్ళీ రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎంతమంది అలాగ అనిపిస్తుంది అందుకే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.